అందరికీ నమస్కారం అండి. అదృష్టం కలిసి రావాలన్నా, సంపద పెరగాలన్నా కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఆ నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతిరోజు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గు వెయ్యాలి. ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. ప్రతి శుక్రవారము ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడిస్తే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. శుక్రవారం రోజు తప్పనిసరిగా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇంట్లో ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందో ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. ఇంట్లో డబ్బులు పెట్టుకునే బీరువాలో పచ్చకర్పూరాన్ని ఒక వస్త్రంలో పెట్టి ఉంచినట్లయితే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. శుక్రవారం రోజు దుర్గాదేవికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా పెట్టినట్లయితే అనేక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పూజా మందిరంలో శంఖం గనక పెట్టుకున్నట్లయితే తప్పకుండా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే అనేక ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. శుక్రుడిని బలోపేతం చేయాలంటే స్నానం చేసే నీటిలో కొద్దిగా యాలకులు వేసుకొని స్నానం చేయాలి. యాలకులు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేస్తే అదృష్టం కలిసొస్తుంది. తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు. తులసి మొక్కను ఈశాన్యంలో గనక పెంచుకున్నట్లయితే దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం వస్తుంది. జమ్మి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ పూలు వేసినట్లయితే ఇంట్లో విపరీతంగా సంపద పెరుగుతుంది. శుక్రవారం రోజు ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క నాటినట్లయితే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మనీ ప్లాంట్ మొక్క పేరులోనే మనీ ఉంది. అయితే మనీ ప్లాంట్ మొక్కను ఎవరింటి నుంచైనా తెచ్చుకొని నాటుకోకూడదు. అలాగే మన ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్కని ఎవరికీ ఇవ్వకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో ఉత్తర దిశలో ఏనుగు బొమ్మ ఉంచినట్లయితే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల్లో కూరుకుపోయిన వారు ఇంట్లో మందార మొక్కను పెంచినట్లయితే వాస్తు దోషాలు తగ్గిపోతాయి. శుక్రవారం రోజున ఇంట్లో డబ్బు పెట్టుకునే బీరువాలో ఒక మందార పువ్వు ఉంచినట్లయితే ఇంట్లో సంపద పెరుగుతుంది. మందార పువ్వుకు దైవశక్తిని ఆకర్షించే శక్తి ఉంటుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మందార మొక్కను తూర్పు కానీ ఉత్తర దిశలో కానీ పెంచితే మంచిది. పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఉదయమే స్నానం చేసి పూజ చేసే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. శుభ్రత ఉన్న ఇల్లంటే లక్ష్మీదేవికి ఇష్టము. ఇంట్లో చేసే పూజలు వ్రతాలకు లక్ష్మీదేవి మాత్రమే కాకుండా అందరు దేవుళ్ళు కూడా తొందరగా ప్రసన్నులవుతారు. లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము. ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు కానీ లేదా కనీసం శుక్రవారం పూజ చేసుకునే సమయంలో కానీ పచ్చకర్పూరాన్ని అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా అందరిళ్లలో కూడా ప్రతిరోజు దీపారాధన చేస్తుంటారు. కుటుంబం మొత్తానికి అదృష్టం కలిసి రావాలంటే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. నువ్వుల నూనెతో కానీ అవిసె నూనెతో కానీ జిల్లేడు ఒత్తులు ఉపయోగించి దీపారాధన చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఇంట్లో మనం డబ్బు పెట్టుకునే బీరువాని ఉత్తర దిశలో ఉంచాలి. ఆ దిక్కులో కుబేరుడు ఉంటాడు. బీరువాలో ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టిన వెండి నాణెం కానీ పసుపు కొమ్ము కానీ ఉంచినట్లయితే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇలా గనక చేసినట్లయితే వాస్తు పరిహారాలు గ్రహదోషాలు కూడా తగ్గుతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వారానికి ఒక్కసారైనా ఇంట్లో కర్పూరం వెలిగించటం వలన దుష్టశక్తులు తొలగిపోతాయి. పచ్చకర్పూరం యొక్క వాసన వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతి శనివారము రావి చెట్టుకి పచ్చిపాలు, నల్ల నువ్వులు, బెల్లము లేదా గంగాజలంతో అభిషేకం చేయాలి. ఆవనూనెతో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇలా చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం జరుగుతుంది. ఈశాన్య మూలలో చిన్న నీటి కుండను ఏర్పాటు చేసినట్టయితే చాలా మంచిది. డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇంట్లో నైరుతి మూలలో భద్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు పూజ చేసే సమయంలో తాజా పువ్వులను మాత్రమే ఉపయోగించాలి. వాడిపోయిన పువ్వులను, రెక్కలు తెగిన పువ్వులను, పూర్తిగా వికసించని పువ్వులను పూజకు వాడకూడదు. పూజా గదిలో ఉన్న ప్రతికూల శక్తి పోవాలంటే
ప్రతిరోజు పూజా గదిలో ధూపం వేయాలి. ప్రతికూల శక్తి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వేసిన నీళ్లతో పూజా గదిని తుడవాలి. వాస్తు ప్రకారము ఇంట్లో పూజా గది ఎప్పుడూ ఈశాన్య మూలలో ఉండాలి. పూజా గదిని పడక గది లేదా వంటగదిలో ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఈ వీడియోలో చెప్పిన నియమ నిబంధనలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.